మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఎంబీబీఎస్ సీట్లు అవసరం లేదని కేంద్రానికి లేఖ రాయటం దారుణమని ట్వీట్. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం దారుణం. బాబు పాలనలో విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతోందని రోజా ట్వీట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ఎమ్మెల్సీ బొత్స. మోదీని ఓడించి రాహుల్ను ప్రధాని చేసినప్పుడే కాంగ్రెస్ గెలిచినట్లు. ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వెన్నెల జెండా ఎగరవేస్తామన్న సీఎం రేవంత్. సూర్యాపేట జిల్లా కరక్కాయలగూడెంలో గండిపడిన కాలువను పరిశీలించిన ఉత్తమ్. 3 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రజలకు మంత్రి హామీ. పాలేరు వద్ద సాగర్ కాలువ గండి పూడ్చే పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి. పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశం. కొల్లాపూర్ ఆర్టీసీ డిపోలో కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి జూపల్లి. శ్రీశైలం, కర్నూలు వెళ్లే వారికి అందుబాటులో ఉండనున్న సర్వీసులు. తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. భువనగిరిలో ఆయన చిత్రపటానికి గవర్నర్ దత్తాత్రేయ నివాళి. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బహిరంగ సభలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతల స్వీకరణ. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ బ్యారికేడ్లు ఏర్పాటు. కంచెని తొలగించి నిమజ్జనం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. తిరిగి కంచెను ఏర్పాటు చేసిన పోలీసులు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా తరలివస్తోన్న భక్తులు. గాజువాకలో కొలువుదీర్న 89 అడుగుల మహా ఉచ్చిష్ట గణనాథుడు మహాగణపతిని దర్శించుకున్న 1,00,000 మంది భక్తులు. పెద్దపల్లి జిల్లా మంథనిలో వినాయక మండపాలను మంత్రి శ్రీధర్ బాబు సందర్శన. ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం జరుపుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచన. విశాఖలో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోటులో అగ్ని ప్రమాదం. ఇంజన్లో మంటలతో పూర్తిగా దగ్ధం. అనంతపురం నగరంలో అట్టహాసంగా జన విజ్ఞాన వేదిక కార్యక్రమం. శాస్త్రీయ దృక్పథంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు. హాజరైన ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో దొంగల హల్చల్. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు తెంపుకెళ్లిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా దోమం దుర్గందేవి ఆలయంలో చోరీ. 2 తులాల బంగారం, 3 కేజీల వెండి, హుండీ డబ్బులు అపహరణ. వరుస దొంగతనాలతో దేవుడికే రక్షణ కరువైందని బెంబేలెత్తిపోతోన్న జనం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సుల ఆందోళన. జీవో 115 రద్దు చేయాలని నోటికి నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన. కాకినాడ జిల్లా రాగంపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్. 38 క్వింటాళ్ల బియ్యం వాహనం స్వాధీనం చేసుకున్న అధికారులు. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా దర్శనమిస్తోన్న ఇసుక స్టాక్ యార్డులు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు. రాజమండ్రిలో కొనసాగుతున్న చిరుత సెర్చ్ ఆపరేషన్. 10 రోజుల నుంచి చిరుత కోసం ఫారెస్ట్ సిబ్బంది వేట. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా. మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి ఎన్నికలు నిర్వహించాలి. భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారన్న అరవింద్ కేజ్రీవాల్. టాటానగర్ పాట్నా వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. జార్ఖండ్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలో నేత్రపర్వంగా డోల్ గ్యారస్ జాతర. చార్బుజాజీ ధామ్ ఆలయంలో ఠాకూర్జీకి భక్తుల ప్రత్యేక పూజలు. మణిపూర్ కాంగ్పుక్పిలో వాలంటీర్లుగా మారిన కుకీ గ్రామస్తులు. తమ గ్రామాన్ని రక్షించుకునేందుకు రక్షణ చర్యలు. యూపీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న సరియూ నది. డేంజర్ మార్క్ను దాటి కొనసాగుతున్న వరద ప్రవాహం. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. కొండ చర్యలు విరిగి పడటంతో రాకపోకలు బంద్.
హైతీలో ఘోర ప్రమాదం, రోడ్డుపై పేలిన ఆయిల్ ట్యాంకర్, 25 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు. నేపాల్ లలిత్పూర్లో ఘనంగా హిమాలయన్ టాటూ సమిట్, ఉత్సాహంగా పచ్చబొట్లు వేయించుకున్న యువతీ యువకులు.